అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ భారీ ర్యాలీ చేపట్టారు. జీఎస్టీ తగ్గించినందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బాలకృష్ణ పలు దుకాణదారులతో ప్రజలతో మాట్లాడారు. కేంద్రం తగ్గించిన జీఎస్టీ వల్ల ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని బాలకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సే ముఖ్యమని నొక్కి చెప్పారు. జీఎస్టీ తగ్గించినా కొందరు వ్యాపారులు పాత రేటుకే సరుకులు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. చూస్తే మరి పలు రకాల ట్యాక్స్ ఉండేవి. వాటిలన్నీ ఇప్పుడు ఒకటి చేసి ఒక మెగా ట్యాక్స్ గా అంటే జిఎస్టీ ట్యాక్స్ గా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అలాగే అప్పట్లో చూస్తే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉండేవి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ ఉండేవి. దాంతో ఏమైందంటే ప్రభుత్వానికి కొంచెం నష్టం ఉండేది. దాంతో వాళ్ళ కాలక్రమేణా ఈ జిఎస్టీని తగ్గించడం, దానివల్ల ప్రభుత్వం ఒక ఆదాయం పెరగడం జరిగింది. పెరిగిన ఆదాయం ప్రకారం జిఎస్టీని మళ్ళీ తగ్గించడం జరిగింది. దాంతో ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వాలు పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, అలాగే ఎన్ఆర్ఈజీఎస్ కానీ అటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో సత్సంబంధమైన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, వాళ్ళ ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ అమలు చేయడానికి వీలుగా ఉంటుంది.